హాయ్ మై ఫ్యామ్, వెల్కమ్ టు మై ఛానల్ కౌసల్య గోదావరి అమ్మాయి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఈ రోజు నేను అట్టపెట్టుతో ఈజీగా గొర్రెల పాకని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. క్రిస్మస్ క్రిబ్ పెట్టుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ మేక్ చేసుకోవడం కష్టం అని చెప్పేసి ఎవ్వరూ చేసుకోరు. కానీ ఈ రోజు నేను చూపించే ప్రాసెస్ మీరు స్కిప్ చేయకుండా చూస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్క అట్టపెట్టు ఒక్కటి ఉంటే చాలు. ఫస్ట్ స్ట్రాంగ్ అయిన అట్టపెట్టు తీసుకోవాలి. దాన్ని 4 సైడ్స్ కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా కట్ చేసేసుకోవాలి. ఇవి పాడేయకండి, ఇవి యూజ్ అవుతాయి. అలా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం రూఫ్ పెట్టాలి కదా, దానికోసం. మళ్ళీ ఇంకొక సైడ్ కట్ చేసుకోవాలి. 3 సైడ్స్ ఉండేలా చూసుకోవాలి. ఒక సైడ్ మాత్రం కట్ చేసుకోవాలి. వీటితోనే మనం రూఫ్ని అరేంజ్ చేస్తాం అన్నమాట. సో ఇది జాగ్రత్తగా కట్ చేసుకోండి, నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్నప్పుడు. సో మనకి తర్వాత యూజ్ అవుతుంది అట్టపెట్టి, లేకపోతే ఇంకొక అట్టపెట్టి యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద బేస్ వచ్చేస్తుంది చూసారా, అలా రాకుండా ఉండడం కోసం నేను ప్లాస్టర్ వేసుకున్నాను. ట్రాన్స్పరెంట్ అయితే నీట్గా కనిపిస్తుందని ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ యూజ్ చేస్తున్నాను. అలా బోత్ సైడ్స్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ముందు కట్ చేసుకున్నాం కదా, ఆ అట్ట ముక్కల్ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ అట్ట ముక్కలతో మనం ఇప్పుడు రూఫ్ చేసుకుంటాము. పైన ఫస్ట్ చేసుకున్న 2 కూడా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని దాన్ని ప్లాస్టర్తో స్టిక్ చేసుకున్నాను. బోత్ సైడ్స్ స్టిక్ చేసుకోవాలి, సో దట్ స్ట్రాంగ్గా ఉంటుంది. అలా స్టిక్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ కూడా నేను ప్లాస్టర్ ఏమైనా ఉందేమో అని కట్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఈ 2 అట్టపెట్టుని పెట్టి మధ్యలో మళ్ళీ స్టిక్ చేసుకున్నాను ప్లాస్టర్తో. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు నిజంగా ఇలా చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకున్న తర్వాత కింద మనం బేస్ తీసుకొని ఆ రూఫ్ అది కరెక్ట్గా సరిపోతుందా లేదా, లెంత్ విడ్త్ అంతా కూడా చూసుకోవాలి ఒకసారి. దాని తర్వాత ఆ అట్టపెట్టికి మనకి నచ్చిన కలర్ని అంటించుకోవచ్చు. నేనైతే ఇక్కడ లైట్ కలర్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే లైట్ కలర్ లైటింగ్స్ పెట్టినప్పుడు చాలా బ్రైట్గా బాగా అంటుందని చెప్పి నేను ఇక్కడ లైట్ క్రీమ్ కలర్ తీసుకున్నాను. కలర్ పేపర్స్ని బోత్ సైడ్స్ కూడా గ్లూ అప్లై చేసి స్టిక్ చేసేసాను. అలా నేను మొత్తం 3 సైడ్స్ స్టిక్ చేసుకున్నాను. కింద సైడ్ అయితే స్టిక్ చేసుకోలేదు, ఎందుకంటే బేస్ కోసం నేను థర్మాకోల్ ప్లేస్ చేద్దామని చెప్పేసి మొత్తం 3 సైడ్స్ కూడా కలర్ పేపర్స్తో స్టిక్ చేసుకున్నాను. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా స్టిక్ అయిందో లేదో ఒకసారి మొత్తం చూసేసుకొని నెక్స్ట్ ఏమైనా ఖాళీ ఉంటే కూడా అక్కడ కూడా స్టిక్ చేసేసుకున్నాను. స్టిక్ చేసుకున్న తర్వాత ఒక థర్మాకోల్ షీట్ని తీసుకొని దానిపైన మనం బేస్ని ప్లేస్ చేసుకొని నేను కట్ చేసుకున్నాను. కరెక్ట్ షేప్లో వీడియోలో చూపిస్తున్నట్టే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని అది అట్టపెట్టులో సరిపోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను. కొంచెం ఎక్కువ అయిందని చెప్పి మళ్ళీ సైడ్ని లైట్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని కింద గ్లూతో స్టిక్ చేసేసుకున్నాను. ఇది ఇలా స్టిక్ చేసుకుంటే మన బేస్ కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి నేను థర్మాకోల్ యూజ్ చేశాను. అలా కట్ చేసుకున్న తర్వాత ఈ థర్మాకోల్ మీద కూడా నేను కలర్ పేపర్ని స్టిక్ చేసేసాను. సో దట్ నీట్గా ఉంటుంది, బాగుంటుందని చెప్పి కలర్ పేపర్ని స్టిక్ చేసేసాను. అన్ని సైడ్స్ స్టిక్ చేసేసుకున్నాను. పర్ఫెక్ట్గా స్టిక్ అయిందో లేదో ఒకసారి చూసుకొని దాని తర్వాత ముందుగానే తయారు చేసుకున్న మనం ఒక కార్డ్బోర్డ్ పీస్ ఉంది కదా, రూఫ్ కోసం తయారు చేసుకున్నది, అది తీసుకొని దానికి కూడా నేను సేమ్ కలర్ పేపర్ని స్టిక్ చేశాను. బాగుండడం కోసం సేమ్ క్రీమ్ కలర్ పేపర్ని స్టిక్ చేశాను. మీకు నచ్చిన కలర్ పేపర్ స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చేసేసాక బ్యాక్ సైడ్కి తిప్పి ఎక్స్ట్రా ఉన్న కలర్ పేపర్ పీస్ని కట్ చేసేసుకొని బ్యాక్ సైడ్కి తిప్పి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి కరెక్ట్గా స్టిక్ అయిందా లేదా అనేసి. ప్రాపర్గా స్టిక్ చేసేసుకున్న తర్వాత అదే కార్డ్బోర్డ్ని బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేసుకున్నాను, ఎందుకంటే పైన రూఫ్కి ఎండుగడ్డి పెడదామని ప్లాన్ చేశాను. సో అది కరెక్ట్గా ఉండడం కోసం నేను వైట్ థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. కింద నుంచి పైకి వేసి టై చేసుకోవడం కోసం. అలా వేసుకున్న తర్వాత థ్రెడ్ని గ్లూ అప్లై చేసి ఫస్టే నేను ఆ ఎండుగడ్డిని లైన్ చేసి పెట్టుకున్నాను అనమాట. దాని మీద పరుచుకుని దానికి థ్రెడ్తో టై చేసేసాను. 3 సైడ్స్ కూడా అలాగే టై చేశాను. వీడియోలో చూపిస్తున్నట్టు టై చేసుకుంటే టైట్గా ఉంటుందన్నమాట. అలాగా 3 ప్లేసెస్లో టై చేశాను.
3 ప్లేసెస్లో టై చేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా పీస్ వస్తుంది కదా, పైన ఎక్స్ట్రా గడ్డ ఉంటుంది కదా, దాన్ని కరెక్ట్గా షేప్లో కట్ చేసేసుకున్నాను నీట్గా. సేమ్ ప్రాసెస్ని లెఫ్ట్ సైడ్ కూడా ఇంప్లిమెంట్ చేశాను. సేమ్ 3 సైడ్స్లో థ్రెడ్స్ని టై చేసుకున్నాను. సేమ్ అలా చేసుకున్న తర్వాత మధ్యలో సేమ్ ఆ 2 సైడ్స్ కరెక్ట్గా ప్లేస్ చేసుకొని కింద ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది పీసెస్ ఉంటాయి కదా, అవి కట్ చేసేసుకోవాలి కరెక్ట్గా. ఈ కార్డ్బోర్డ్ పీస్ని మనం కింద బేస్ లెవెల్కి స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫెవిగ్లూ గమ్తో స్టిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బోత్ సైడ్స్ ఫెవిగ్లూ గమ్ని అటాచ్ చేసేసుకొని అంటే పెట్టుకొని దాని మీద నేను ఇప్పుడు తయారు చేసుకున్న రూఫ్ని పెట్టేసుకున్నాను. అంతే, అలా స్టిక్ చేసుకుంటే మనకి పాక రెడీ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ హోల్లా ఉంటుంది కదా, చిన్న ముక్క మిగిలిపోతుంది కదా, దాన్ని ఇంకొక కార్డ్బోర్డ్తో కరెక్ట్గా అదే షేప్లో కట్ చేసుకొని నేను స్టిక్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. చేసుకున్న కార్డ్బోర్డ్ పీస్ని ఇప్పుడు గ్లూ అప్లై చేసేసి మొత్తం నేను దాన్ని కార్డ్బోర్డ్ పీస్ని దాని మీద ప్లేస్ చేసి స్టిక్ చేసుకున్నాను. ఇలా స్టిక్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ దాన్ని డ్రై అయ్యేదాకా ఆరనివ్వాలి. ఆరనిస్తే అప్పుడు పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది, లేదంటే అస్తమానం ఊడిపోతూ ఉంటుంది. పాకలో బొమ్మలు పెట్టడం కోసం ఆల్రెడీ నేను కలర్ ప్రింట్స్ తీసుకున్నాను. బాలయేసుది అండ్ ఇంకా వాళ్ళ మమ్మీ డాడీది కలర్ ప్రింట్స్ తీసుకొని వాటిని కరెక్ట్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఈ కలర్ ప్రింట్స్కి నాకు 30 రూపీస్ అయినవి అంతే. కార్డ్బోర్డ్ బాక్స్ ఇంట్లో ఉంటే అది యూజ్ చేసుకున్నాను, గ్లూ కూడా ఇంట్లో ఉంటే అది యూజ్ చేసుకున్నాను. సో ఈ కలర్ ప్రింట్స్కి మాత్రమే నాకు మనీ అయ్యాయి. తక్కువ ఖర్చుతోనే ఈజీగా చేసుకోవచ్చు, ఇంట్లో బ్యూటిఫుల్ అవుట్పుట్ వస్తుంది. అలా మొత్తం అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటికి నేను బ్యాక్ సైడ్ సపోర్ట్ కోసం కొండ చీపురు పూలలు ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను. ఫస్ట్ మనం కట్ చేసుకున్న స్టిక్కర్ని బ్యాక్ సైడ్ ప్లేస్ చేసి పెట్టుకొని బ్యాంబూ స్టిక్ని దాని మీద ప్లేస్ చేసుకొని ఇక్కడ నేను ట్రాన్స్పరెంట్ టేప్తో దానికి టేప్ చేశాను. అలా మనకి ఎన్ని బొమ్మలు కావాలంటే అన్ని బొమ్మలు చేసుకోవచ్చు. ఎంతమంది మనుషులు కావాలంటే అంతమంది మనుషులకి సేమ్ బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేసుకొని మనం కట్ చేసుకున్న పేపర్ని దాని మీద స్టిక్ ప్లేస్ చేసుకొని దానికి ప్లాస్టర్ని స్టిక్ చేసుకోవడమే, అంతే. నేను అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకున్నాను. చూసారా ఎంత బాగా స్టిక్ చేసుకున్నాను. సో ఇలా స్టిక్ చేసుకుంటే సపోర్ట్ వస్తుందన్నమాట. సపోర్ట్ వచ్చి బాగా నుంచుంటుంది. కింద నేను బాలయేసుని పెట్టడానికి మనకి బాస్కెట్ కావాలి కదా, దానికోసం ఒక అట్టపెట్టెని తీసుకున్నాను చిన్నది. దానికి నేను వైట్ కలర్ పేపర్ని స్టిక్ చేసుకున్నాను చుట్టూ కూడా కవర్ చేసుకోవడానికి. అలా
ఇలా వైట్ పేపర్ని బాక్స్కి ర్యాప్ చేసిన తర్వాత బాక్స్లో నేను ఎండుగడ్డిని వేసుకున్నాను కొంచెం. దాని మీద ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాలయేసు ఫోటోని స్టిక్ చేసుకున్నాను ఆ గడ్డిలో. అంతే, చిన్ని బాస్కెట్ రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పాకు ఉంది కదా, దానికి బేస్కి మొత్తం కూడా నేను గడ్డి వేస్తున్నాను. ఎందుకంటే గొర్రెల పాకులో గడ్డి ఎక్కువ ఉంటుంది కదా, సో దానికి బేస్ కోసం మొత్తం అంతా కూడా గడ్డితో ఫిల్ చేసేసాను. బేస్ అంతా కూడా చూస్తున్నారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ క్రిస్మస్కి ఇలా ట్రై చేయండి, మీకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అలా మొత్తం గడ్డంతా ప్లేస్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా చిన్న బాస్కెట్, దాన్ని ప్లేస్ చేశాను. దాని తర్వాత మనం స్టిక్కి ఆల్రెడీ స్టిక్కర్స్ అంటించుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటి మనకి నచ్చిన విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసేసాను. నాకైతే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అలా ప్లేస్ చేసేసుకున్న తర్వాత కింద సైడ్ నేను క్రిస్మస్ ట్రీని ప్లేస్ చేసుకున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ పైన స్టార్ని హ్యాంగ్ చేశాను. చాలా క్యూట్గా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఫైనల్ అవుట్పుట్ చూసారా ఎంత బాగా వచ్చిందో. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.